హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. ఒరిస్సా విక్రమార్కుడు. మనం చిన్నప్పుడు చందమామ కథల్లో భేతాళుడి డెడ్ బాడీని భుజాన వేసుకుని పోతూ భేతాళుడు అడిగే తిక్క ప్రశ్నలకు తెలివిగా చిక్కులు విప్పే రాజా విక్రమార్కుడి కథలు చదువుకున్నాం, గుర్తుందా? అదే స్టోరీ ఇప్పుడు రియల్ గా రిపీట్ అయ్యింది. అయితే ఇక్కడ రాజా విక్రమార్కుడి ప్లేస్లో ఒక పేదవాడు ఉండగా, తిక్క ప్రశ్నలతో సతాయించే భేతాళుడి ప్లేస్లో ఒక గ్రామీణ బ్యాంకులో పనిచేసే తిక్క మూర్ఖులు ఉన్నారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్లేస్లో ఆ పేదోడి సోదరి అస్థిపంజరం ఉంది. ఇక విషయం ఈ పాటికే అందరికీ తెలిసే ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి చనిపోతే వారి బ్యాంకులో ఉన్న డబ్బుని నామినీగా ఉన్నవారు తీసుకోవచ్చు. కాని పల్లెల్లో, చిన్న బ్యాంకుల్లో ఈ నామినీ అనే ఆప్షన్ని పెద్దగా పట్టించుకోరు. అప్పుడు వారి లీగల్ వారసులు మాత్రమే డబ్బు తీసుకునే హక్కు ఉంటుంది. మరిక్కడ చనిపోయిన సదరు సోదరికి పెళ్లయిందో లేదో, భర్త, పిల్లలున్నారో లేదో తెలీదు కాని ఆమె అకౌంటులో ఉన్న డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించిన ఆమె సోదరుడికి చుక్కలు చూపించారు బ్యాంకు వాళ్లు. తన సోదరి చనిపోయిందని ఎన్ని రకాలుగా చెప్పినా వేర్ ఈజ్ ద ప్రూఫ్ అంటూ ఎదవ టీటీలు చేసిన బ్యాంకు బాబాయిలకు ఏకంగా సోదరి సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని విక్రమార్కుడిలా భుజాన వేసుకుని నేరుగా తీసుకెళ్లి బ్యాంకు మేనేజర్కి దిమ్మ తిరిగే ప్రూఫ్ చూపించబోయాడు మన ఒరిస్సా గుస్సా విక్రమార్కుడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బ్యాంకు సిబ్బంది జడుసుకుని జరగాల్సిన తంతు జరిపించారు. తర్వాత పోలీసులు కూడా రంగప్రవేశం చేసి అతడిని వారించి మళ్లీ అస్థిపంజరాన్ని సమాధిలో పూడ్చిపెట్టించారు. ఇంకా నయం, నవ్వుకునే విషయం కాదు కాని కొంతలో కొంత విక్రమార్కుడిలా పద్ధతిగా ఆలోచించి సోదరి శవాన్ని బ్యాంకుకు మోసుకొచ్చాడు. అదే కొంచెం తిక్రమార్కుడిలా రివర్స్లో థింక్ చేసి ఆ బ్యాంకువాడినే మోసుకెళ్లి సోదరి సమాధిలో వంగోపెడితే దూల తీరిపోయేది ఎదవకి. Please like, share and subscribe Surya Toons YouTube channel.